హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహావిందు యూట్యూబ్ ఛానల్. దీస్ మనీష్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాము, లోపల మంచి మంచి ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ కూడా చూసేసాము. ఇప్పుడు ప్రజెంట్ మనకి నాన్ వెజ్ ప్రియులం కాబట్టి ఆ నాన్ వెజ్ ఏదైతే ఉందో ఆర్గానిక్ నాన్ వెజ్ తిందామని చెప్పేసి అనుకుంటున్నాము. లోపల మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో బెస్ట్ డిన్నర్ ఈ టైంలో ప్లెజెంట్ ప్లేస్లో మంచిగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మిగతా ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో సీ ఫుడ్ ఉందంట, మంచి మంచి లిస్ట్ ఆల్రెడీ చూసి వచ్చాను. ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది కన్ఫామ్గా కావాలి. సో మిగతా అంతా చూసి ఆ లోపల ఫుడ్ అంతా తిని టేస్ట్ చేసి ఆ రివ్యూ ఏంటో తెలిసేసుకుందాం. లెట్స్ కమ్ ఆన్. మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసాము. ప్రతి ఐటమ్స్ వచ్చేసినాయి. మటన్ వచ్చేసింది, తవా ఫిష్ వచ్చేసింది, అండ్ చికెన్. ఇది వచ్చేసరికి క్రాబ్, కౌంజిపెట్టి అయితే క్యూట్గా భలే ఉంది నాకైతే. సో వీటిల్లో కూడా ఏమన్నా స్పెషలైజేషన్స్ ఉన్నాయా, ఈ టేస్ట్ ఇంత బాగా రావడానికి ఏం కారణం? ఒకసారి సార్ కూడా ఉన్నారు, నేను తింటూ ఉంటాను, సార్ ఏంటో చెప్తూ ఉంటారు. మెల్లమెల్లగా అన్నిటిని కవర్ చేసి కంప్లీట్ చేసేద్దాము. అయితే ఫస్ట్ తవా ఫిష్, ముళ్ళు లేని అసలు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు, గార్నిషింగ్. సార్ కట్లరీ కూడా చాలా, అంటే మీరు స్పూన్స్ అవ్వలేదు, చాలా మొత్తం ఆర్గానిక్గా వాడారు కట్లరీ. ఎకో ఫ్రెండ్లీ. మీకు కట్లరీ కూడా మనం డీకంపోజ్ అయిపోతాయి, సాయిల్ డీకంపోజ్ కలిసిపోతుంది. చూసారండి. టవా ఫిష్ టేస్ట్ చేయండి, నేను దాని స్పెషాలిటీ చెప్తాను. తెలుసా మీకే తెలుస్తుంది, కానీ చెప్తే ఇంకా బాగుంటుంది. అది అంటే నాకు కొంచెం తెలుసు, దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు మీరు ఉన్నారు కాబట్టి. సార్ కింద లీఫ్ చూసారా, ఇది లోటస్ లీఫ్ అండి. లోటస్ లీఫ్లో డీకంపోజ్ అయ్యే ఒక మంచి మెటీరియల్ కట్లరీ ఉంది మన దగ్గర. బేసిక్గా నేను సీ ఫుడ్ చాలా మంచిగా తిన్నాను సార్, చాలా ఇష్టం నాకు. బేసిక్గా ఒక పీస్ తీసుకొని ఎలా ఉందో చెప్పేస్తాను, కాబట్టి నేను రెండో పీస్ కూడా తిన్నాను. చాలా బాగుంది సార్. టవా ఫిష్ బేసిక్గా బాగుంటానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం సీ ఫిష్ని తీసుకొస్తాము. ఈ సీ ఫిష్ని ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే కాకినాడ, మచిలీపట్నం, అండ్ దెన్ విశాఖపట్నం. ఇక్కడ మా ప్రొక్యూర్మెంట్ టీం పెట్టుకుని కంపల్సరీ అక్కడి నుంచి మనకి సీ ఫిష్ ఎవ్రీడే వచ్చే ప్లాన్ చేసుకున్నాం. ఈ సీ ఫుడ్లో మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఓవర్నైట్ మెరినేట్ చేసేస్తాం ఆర్గానిక్ స్పైసెస్లో. రాత్రి నైట్ అంతా మ్యారినేట్ అవుతుంది స్పైసెస్. మెరినేట్ అయిన తర్వాత మార్నింగ్ మస్టర్డ్ ఆయిల్, ఆర్గానిక్ మస్టర్డ్ ఆయిల్తో మీకు చేస్తాము. అంటే మీకు కొంచెం ఆవకాయ ఘాటు తగిలి ఉంటుంది చూసారా, ఈ ఆవకాయ ఘాటు తగలడానికి కారణం ఏంటంటే మస్టర్డ్ ఆయిల్. ఈ మస్టర్డ్ ఆయిల్తో మనం చేయటం వల్ల మీకు ఆ ఫుడ్ డెలిషియస్గా ఉంటుంది. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్యాస్ట్ ఐరన్ పాత్రమే చేస్తాము. ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలో స్లో కుకింగ్ వల్ల దిస్ బికమ్స్ వెరీ డెలిషియస్. అందుకే మాకు టవా ఫిష్ ఈజ్ వెరీ వెరీ పాపులర్ డిష్ విత్ అస్. టవా ఫిష్ అంత పాపులర్ అవడానికి మాకు వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ మేము వాడే ప్రాసెస్, మా ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కలుపుకొని టవా ఫిష్ మీరు రోజు అంత టేస్టీగా ఉండడానికి కారణం అది. ఎలా ఉంది మీకు? ఎలా ఉంది? హౌ యూ ఫీల్? బాగుంది సార్. ఆ స్పైస్ అనేది తెలుస్తుంది మనకి. ఏదైనా ఉన్నా కూడా మనకి ఏంటంటే ఫస్ట్ నూనె తగులుతూ ఉంటుంది, నాకు ముందు స్పైస్ తగులుతుంది ఇంట్లో. సో ఆల్రెడీ చూసారా, లోపల కూడా కట్లరీ విధంగా కాకుండా లోపల క్యాస్ట్ ఐరన్ సార్ అది వాడేది మీరు. క్యాస్ట్ ఐరన్ పాత్రలు అండ్ మొత్తం అన్ని రాగి పాత్రలు ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ఆర్గానిక్కి దగ్గరగా ఉండడము అంటే మీన్ న్యాచురల్ లైఫ్ దగ్గరగా ఉండడం అంటే మినిమం మనం వాడే పాత్రల్లో కూడా కొంచెం ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే క్యాస్ట్ ఐరన్ కానివ్వండి, రాగి పాత్రలు కానివ్వండి, ఇవన్నీ వాడుతూ ఉంటే మనకు ఆ టేస్ట్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దానిలో రాగి అంటే మినరల్స్ ఉంటాయి కదా సార్. ఆబ్వియస్లీ ఏంటంటే స్లో కుకింగ్ అనేది అన్ని టైం చేస్తాం మనం. ఒకేసారి ఫాస్ట్గా కుక్ చేస్తే ఆ న్యూట్రిషన్ ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి టవా ఫిష్ మీకు అంత ఫిష్ కారణం ఏంటంటే ఆ ఒమేగా-3, ఒమేగా-6 ఏదైతే సీ ఫుడ్లో ఉంటాయో అవి ఖచ్చితంగా రీటైన్ అయ్యేటట్టు ఉంటాయి తప్పితే మన కుకింగ్లో అవి పాడైపోయేటట్టు ఉండవు. సహజంగా అంటే డీప్ ఫ్రై చేసినా అది ఇంకోటి చేసినా న్యూట్రిషన్ కాంపోజిషన్ మారుతుంది. ఇక్కడ మీరు యూ కుడ్ ఈట్ ఏ హెల్దీ ఫిష్ మెరినేటెడ్ ఇన్ ఆర్గానిక్ స్పైసెస్. సూపర్ సార్, సూపర్, చాలా బాగుంది. అయితే నాకు వన్ ఆఫ్ ద నేను చాలా ఫిషెస్ తిన్నాను, ఇది ఒక మంచి ఫిష్ అని చెప్పుకోవచ్చు దాంట్లో. సార్ నెక్స్ట్ ఇది సార్ మటనా సార్? ఎస్. వావ్, మంచి గార్నిషింగ్ చేశారు, చుట్టూ లెమన్స్ పెట్టేది. అండ్ దీనిలో స్పెషల్స్ ఏంటి సార్? ఇంకా ఒకసారి ఒక పీస్ తినిన తర్వాత చెప్తారంటారా? అందుకే ఎంజాయ్
ప్లేట్ ముందు పెట్టుకుని ఆగడం కష్టం కదా? కష్టం ముందు అసలు నేను ఆగడం ఇంకా కష్టం. ఒక గోట్ తెలుస్తుంది సార్ మనకి. మనం ఏంటంటే కంపల్సరీగా మటన్ పీసెస్ కూడా సెలెక్టివ్ మటన్ తీసుకుంటాము. అది కూడా ఫారెస్ట్ గ్రేజ్డ్ కానీ లేకపోతే ఆ వెయిట్ కానీ జాగ్రత్తగా ఉండేటట్టు తీసుకుని, చాలా మెత్తగా ఉంది, సాఫ్ట్నెస్ వచ్చేటట్టు, టెండర్నెస్ వచ్చేటట్టు చూసుకుని. సో డెఫినెట్గా మనం కూడా ఏంటంటే ఆర్గానిక్ ఆయిల్స్లోనూ స్పైసెస్లో వాడతాం కాబట్టి ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రీయూజ్డ్ ఆయిల్ కానీ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ మన దగ్గర ఉండవు కాబట్టి ఆ టేస్ట్ అనేది ఎక్కడా పాడవకుండా, ఏదో దాని టేస్ట్ మనకు తెలియకుండా ఉండేటట్టు కాకుండా ప్రతి స్పైస్ ప్రతి ఫ్రెష్ ఆ టేస్ట్ మనకు తెలిసేటట్టుగా ఉండటం మా యొక్క స్పెషాలిటీ. అంటే ప్రతి దాంట్లో నాకు ఏంటంటే ఫస్ట్ తీసుకోగానే ఆ స్పైస్నెస్ తెలుస్తుంది. అండ్ మీరు పెట్టిన ఆర్గానిక్ అంటారు చూసారా, ఆర్గానిక్గానే ఉంది ఇది. నాకు మంచి ఇక సాఫ్ట్నెస్ తెలుస్తుంది చూసారా, కొంచెం పట్టుకోగానే మెత్తగా దిగిపోతుంది ఇది. సో ఫుడ్ లోపల ఇది ఒక్కదాంతో ఆపలేట్లేదు, 2-3 అవుతున్నా నాకు. ఎంజాయ్ ద ఫుడ్. యావ్ సార్ హోటల్ మీరు అంత తిన్నా కూడా కడుపులో మంట రాదు, లేకపోతే అంత తిన్నా కూడా ఇష్యూస్ రావు. ఎందుకంటే నిజాలు మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట కారాలు వాడతారు. బయట కారాలు ఎంత అడల్ట్రేషన్ జరుగుతుంది అందరికీ తెలుసు. కానీ రెస్టారెంట్ వాళ్ళు కూడా అవే కారాలు తెచ్చి వాడతారు. ఇక్కడ మేము వాడేది కూడా మీకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒకటి వాడతాము, ఆర్గానిక్ చిల్లీ పౌడర్, ఆర్గానిక్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడటం వల్ల మీకు గార్నిషింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు మటన్ కానీ చికెన్ కానీ టవా ఫిష్ కానీ అబ్జర్వ్ చేస్తే మీకు మీట్ కలర్ ఉంటుంది తప్పితే ఎక్కడ కలర్స్ అనేది వాడమండి. ఈ కలర్స్ అనేది వాడకపోవడం వల్ల మీకు దట్ విల్ బి వెరీ ట్రూ. ఈ కలర్స్ ఆర్ డెఫినెట్లీ కెమికల్స్. మీకు కొంచెం రెడ్డిష్ కాకుండా మనకి ఏంటంటే కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది కొంచెం. సో మీకేంటంటే బయట ఎక్కడ ఫిష్ తీసుకున్నా, బయట ఎక్కడ చేప తీసుకున్నా, లేకపోతే చికెన్ తీసుకున్నా పైన పూర్తిగా రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఆ రెడ్ కలర్ రావడానికి కారణం ఏంటంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ కలర్స్ వాట్ దే యూస్. బ్యాటర్ యూస్ చేసేస్తారు, ఫుడ్ కలర్ యూస్ చేస్తారు. మేము బ్యాటర్ కానీ ఫుడ్ కలర్స్ కానీ యూస్ చేయకుండా మీకు నాన్ వెజ్ లాగా మంచి ఆర్గానిక్ స్పైసెస్తో మా కుకింగ్లో ఎఫర్ట్ పెడతాం. మేము కుకింగ్లో మేము టేస్ట్ని మాస్క్ చేసో లేకపోతే మాయ చేసి ఇవ్వాలనుకోము. కుకింగ్ లో ఎఫర్ట్ పెట్టి ఒక ప్రేమను పెట్టి దాన్ని మీకు ఇస్తున్నాం కాబట్టి మీకు ఆ ఫుడ్ అంతా డెలిషియస్గా. నిజంగానే మీ ప్రేమ ఆప్యాయతలు కూడా కనిపిస్తున్నాయి. మీ చెట్లకు కూడా సార్ చాలా, ఎందుకంటే అప్పటికప్పుడు చేయడం చూశాను. ఆల్రెడీ ప్రజెంట్ ఇక్కడంతా లైవ్కి ఇచ్చినాయి కాబట్టి నేను ఇప్పుడు ఎప్పుడైనా అందరూ ఒక ఆమ్లెట్ పెడితే ఆ గుడ్డు అప్పటికప్పుడు కొట్టి తీసి నా ముందు చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. సో నాట్ ఓన్లీ ఆమ్లెట్, మీకు ఏదైనా సరే మోస్ట్లీ విల్ డెఫినెట్లీ కుక్ ఫ్రెష్ ఫుడ్. వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అవర్ మెయిన్ ప్రైమరీ టార్గెట్ ఈస్ హెల్త్ కాబట్టి మీకు అంతా అక్కడ కుక్ చేసి ఇమీడియట్ కొట్టడం కానీ మేము ఎప్పుడు నిల్వ ఉంచుకోవటాలు, లేకపోతే కుక్ చేసిన ఐటమ్స్ లేకపోతే బ్యాటర్స్ అన్నీ నిల్వ ఉంచేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఆ బ్యాటర్ కవర్ చేసి ఇవ్వటం అలాంటి అన్హెల్దీ ప్రాక్టీసెస్ ఉండవు మన దగ్గర. We will always make sure that we are serving good healthy food cooked very 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 fresh, వెరీ హైజీన్. నేను ఆల్రెడీ చూసాను చాలా హైజీనిక్గా వండుతున్నారు వీళ్ళు. లోపల కట్లరీ కానీ అది అలా పడేయకుండా చాలా పద్ధతిగా పెడుతున్నారు. నేను చూసి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ సార్ ఇది చికెన్. నాటుకోడి చికెన్ కాదు, దయచేసి చికెన్ అనద్దు, నాటుకోడి. సారీ ఫర్ ఆ వర్డ్ అబాండ్ చేస్తాం. నాటుకోడి అంటే తెలుగు సంప్రదాయం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది నాటుకోడి అనేది జనాలకి ఇన్కల్కులేట్ అవ్వాలి. ఈరోజు మనం చికెన్ తీసుకుంటే అట్లీస్ట్ హార్మోన్ ఇంజెక్షన్స్ దానికి ఇవ్వడం వల్ల చికెన్ యొక్క లైఫ్ 45 డేస్కి తగ్గిపోయినాయి. మేము నాన్ వెజ్లో బేసిక్గా మేము తీసుకోవాలనుకునే మార్పు నాటుకోడి ద్వారా తీసుకొద్దాం అనుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఉమెన్కి పీసీఓడి ప్రాబ్లం వచ్చినా, లేకపోతే మెన్కి ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఏ థైరాయిడ్ ఇష్యూ అయినా, డయాబెటిక్ ఇష్యూ అయినా ద మేజర్ రీజన్ ఈజ్ చికెన్ మనం తింటున్నది. ఈ బాయిలర్ చికెన్ వల్ల ఏమవుతుందంటే ఆబ్వియస్లీ మన హార్మోనల్ డిస్ట్రప్షన్ జరిగి మన హార్మోనల్ ఫంక్షనాలిటీ బాగుండకుండా మన వెయిట్ గెయిన్ అయిపోవడానికి కానీ లేకపోతే ఇంకే హెల్త్ ఇష్యూస్కి అనేది కారణం అవుతుంది. కాబట్టి మేము కంప్లీట్గా మీకు నాటుకోడి ఎప్పుడైతే ఇస్తున్నామో మీకు నో హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇన్ ఇట్, ఫామ్లో ఫ్రీగా గ్రేజ్ అయ్యి కోడి చక్కగా పెరిగి హెల్తీగా బలంగా దొక్కగా ఉండి ఆ బలాన్ని మీకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. హార్మోన్స్ కాదు, మంచి బలమైన కోడింది అంటున్నాను. బలమైన కోడింది, నాటుకోడి మామూలు కూడా నాటుకోడింది అంటున్నాను. నాటు అందులో మాత్రం డౌటే లేదు. యా సార్, డాన్స్ ఏమైనా అడగండి. పర్లేదు సార్, లోపల వేస్తూ ఉంటాం. మీరు పుట్టిన తర్వాత లోపల వేస్తూ ఉంటాము. కలర్ కూడా అసలు చాలా అంటే లుకింగ్ పరంగా చాలా బాగుంది. డెఫినెట్గా ఏంటంటే కంటికి ప్లెజెంట్గా ఉండదు అనుకుంటారు చాలా మంది. ఎప్పుడైతే మనం నాటుకోడి మీకు అలా కుక్ చేసి ఇచ్చామో నో కలర్స్ కానీ, ఇంకా మళ్ళీ అందరూ తెలుసుకోవాల్సిన అజినోమోటో అనే ఒక కెమికల్ని అన్నింటిలో వేస్తున్నారు. అజినోమోటో ఈజ్ వెరీ డేంజరస్.
అది మీకు పార్కిన్సన్ డిసీజ్కి ఇందాక మనం అల్యూమినియం పాత్ర గురించి ఎలా మాట్లాడుకున్నామో అజినోమోటో వల్ల మీకు ఏమవుతుందంటే అల్జీమర్స్ కానీ పార్కిన్సన్స్ కానీ యూఎస్లో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే రెస్టారెంట్స్ యూఎస్లో స్టార్ట్ అయ్యి ఫుడ్ కల్చర్ అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళు అజినోమోటోని బ్యాన్ చేసి దే ఆర్ నాట్ యూజింగ్ అజినోమోటో, కానీ మోనోసోడియం గ్లూటమైట్ అంటాం మనం. దాన్ని మనం ఫుడ్లో విచ్చలవిడిగా ప్రతి స్నాక్లోనూ ప్రతి ఫ్రైడ్ రైస్లోనూ వేసేస్తున్నారు. టేస్ట్ ఎన్హాన్సర్, టేస్టింగ్ సాల్ట్ అంటాం మనం. టేస్ట్ పేరుకి మాత్రం టేస్టింగ్ సాల్ట్ వాడుక భాషలో, దాన్ని టేస్ట్ ఎన్హాన్సర్ అంటారు. ఇంకా కరెక్ట్గా కెమికల్ భాషలో చెప్పండి సోడియం మోనోసోడియం గ్లూటమైట్ అంటారు. ఇంకా కరెక్ట్గా చెప్పండి అజినోమోటో అంటారు. ఏ పేర్లు ఏదైనా సరే దాని పాయింట్ ఆఫ్ వ్యూ మన హెల్త్ని పాడు చేయటం. మన నాలుగులో సెల్స్ చచ్చిపోవడం వల్ల టేస్టీగా ఉందని మనం అనుకుని ఇంకా ఎక్కువ ఫుడ్ తినడానికి ఉపకరిస్తుంది తప్పితే ఖచ్చితంగా మీ హెల్త్ అయితే డ్యామేజ్ అయితే తీరుతుంది. సో ఇలాంటి అజినోమోటోలు కానీ కెమికల్స్ కానీ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమీ లేకుండా మీకు నాన్ వెజ్ లా కనబడుతుంది. నాన్ వెజ్ కానీ ఏ ఫుడ్ అయినా ఫుడ్ లా కనబడుతుంది. ఫుడ్ లాగా చాలా బేసిక్గా కొంచెం ఆ స్పైసీగా ఆ ఫ్రీక్వెన్సీ కూడా చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా పక్కన పెట్టాల్సింది తెలిసి క్రాబ్ వచ్చింది. వన్ ఆఫ్ మై బెస్ట్ పార్ట్ ఇది క్రాబ్. సార్ ఇది ఏ క్రాబ్ సార్? అంటే క్రాబ్స్లో చాలా రకాలు ఉంటాయి నాకు తెలిసి. ఇది బ్లూ క్రాబ్ అంటాము, సీ నుంచి వస్తుంది. సో ద సీ నుంచి వచ్చిన బెస్ట్ క్రాబ్ మీకు ఎప్పుడు సర్వ్ చేస్తాము, బ్లూ క్రాబ్ అంటాం దీన్ని. సో దిస్ ఈ కంప్లీట్లీ గ్రోన్ ఇన్ ద సీ, అంటే చెరువుల్లో చేప చెరువులో రొయ్యల చెరువులో ఇట్లా కాకుండా సముద్రం నుంచి వచ్చేవి మనం తీసుకుంటాం. సో మీకు డెఫినెట్గా నో కెమికల్ ఇంటర్వెన్షన్ గ్రోయింగ్, సహజసిద్ధంగా పెరిగిన తర్వాత మ్యాన్ యొక్క ఇంటర్వెన్షన్ ఉండదు. సో మీరు చూసినట్టయితే ఫుల్ హెడ్, బాడీ పార్ట్, లెగ్స్ నీట్గా దేనికి దానికి పార్ట్ల కింద విడదీశారండి. మంచి పూర్తి డెకరేషన్, కళ్ళకి నేత్రానందం ఉంటుంది సార్. అది చూసిన తర్వాత అది వస్తుంది. సో క్యాబేజ్ కూడా ఇది సూపర్. బేసిక్గా ఇది ఇలాంటి కట్లెట్తో కష్టం, సో అందుకని తీసేసాను అది ఫస్ట్ నేను. అదే తెలుగు గొప్పతనం. మిరియాలు తెలుస్తున్నాయి సార్ నాకు. అది ఫస్ట్ దీన్ని తీసేస్తే లోపల ఉన్న అందం తెలుసుద్ది. దీన్ని ఖచ్చితంగా 2 చేతులు పెట్టాల్సిందే అండి, పెట్టకుండా క్రాబ్ అయితే తినలేము. మీరు హ్యాపీగా 2 చేతులు పెట్టండి, కడుపుండా తినండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఆరోగ్యానికి మాది గ్యారెంటీ. సో ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారండి ఆర్గానిక్ అనుకోగానే, చాలా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. మీరు ఎఫోర్డ్ చేయగలరు. బయట పెట్టే ఎన్నెన్నో చాలా కాస్ట్లీగా పెట్టే ప్రతి ఫుడ్ అది హెల్దీ కాదు. ఇక్కడ హెల్దీతో పాటు మీకు ఏంటంటే ప్రతి కట్లరీ కానివ్వండి, లోపల పెట్టే వెజల్స్ కానివ్వండి చాలా ప్యూర్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫుడ్తో పాటు రేట్ కూడా అఫోర్డబుల్, దానికి కూడా సార్ అష్యూరెన్స్ ఇస్తారు. సో ఆల్రెడీ తీసేసాను దీంట్లో. అది కనిపిస్తుందండి. దిస్ ఈజ్ ద మెయిన్ పార్ట్. యు లైక్ ఇట్? చాలా టేస్ట్ బాగుంది. మీరు కామెంట్స్ కన్నా మీరు ఎంజాయ్ చేస్తే మీ కళ్ళలో ఆనందం మాకు కనబడుతుంది. తర్వాత చెప్తాను సార్. గ్రేవీ చాలా బాగుందండి. పక్కన ఆల్రెడీ ఒక మంచి ఈ రైస్ కూడా పెట్టారు. సార్ ఇది ఏంటి సార్? కోకోనట్ సార్ ఇది పైన ఆయిల్? ఈ ఆయిల్ చేయండి. ప్లెయిన్ ఆయిల్, రైస్ అండ్ దెన్ దాని మీద గీ టాపింగ్ ఉంటుంది. ఆ గీ టాపింగ్ ఉండడం వల్ల మీకు అది ఆయిల్ అనుకుంటాను. ఇది ఆయిల్ కాదు, కంప్లీట్గా దేశీ కౌగి. అంటే వెన్న పూసని కరిగించి తీసిన నెయ్యి, పాల మేగడ పెంచి తీసింది కాదు, వెన్నను కరిగించి తీసిన నెయ్యే వాడతాం మనం. మీ నెక్స్ట్ బిర్యానీస్ చేస్తారు కదా, ఆ బిర్యానీస్లో కూడా వీఆర్ యూజింగ్ ఓన్లీ దేశీ కౌగి, మజ్జిగించి తీసిన నెయ్యే వాడతాం మనం. ఫస్ట్ అన్నం అనగానే ఫస్ట్ ముందు ఆ నెయ్యి కావాలి. తెలుగు సాంప్రదాయాల్లో ఫస్ట్ అన్నం వేయగానే పరిగెత్తుకొని నెయ్యి డబ్బా వచ్చేస్తుంది, నెయ్యి వేసేస్తారు. మీరు ఆల్రెడీ నెయ్యి వేసి ఇచ్చారు నాకు. నెయ్యి కోసం పరిగెత్త అసలు. బాగుంది సార్. బాడీ బ్రదర్
బాడీ మీకు విడదీస్తే లోపలంతా ఫ్లెషే ఉంటుంది, కాళ్ళలా కాదు, పూర్తి బాడీ ఉంటుంది ఇది. దీనిలోంచి ఒక పీస్ తీసుకుంటున్నాను. మ్యాక్సిమం చెప్పడానికన్నా తినడం ఎక్కువ ఉంది నాకు ఇవాళ. ఎందుకంటే టేస్ట్ ఆ స్పైసీనెస్ తెలుస్తుంది నాకు దీంట్లో, చాలా బాగుంది. మిరియాలు, ఇంట్లో మీ ఫోకస్ తింటనే ఉందంటే మా ఫుడ్ ఎంత బాగుందో అర్థమవుతుంది. మర్చిపోయాను సార్, నేను ఏదో చెప్దాం అనుకుంటా ఉన్నాను, దీంట్లో ఉన్నాను నేను యాక్చువల్గా. స్వీట్గా ఉంది సార్ నాకు. అంతా పక్కన పెడితే ఈ పీస్ నుంచి నాకు స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే చాలామంది సీ ఫుడ్ దానికన్నా ఉప్పగా ఉంటుంది అని చెప్పే దాంట్లో ఉంటారు. బ్లూ క్రాబ్ చాలా స్వీట్నెస్ ఉంది, ఎందుకంటే కౌ గీలో అన్నము, ఆ పెప్పరు, ఈ గ్రేవీ, ఈ పీస్ ఇదంతా కలిపేసి నాకు కొంచెం స్వీట్నెస్ వచ్చింది. దీని తర్వాత అవ్వబడతాయి సార్. అదే చాలా క్యూట్గా ఉన్నాయి కౌన్సిపెట్లు అండి. చాలామందికి ఏంటంటే కౌన్సిపెట్ అనగానే చిన్న బక్క పీస్ పెట్ట ఒకటి వచ్చింది. ఇది కొంచెం బలిష్టంగా ఉంది చూడడానికి. మంచి ఫుడ్ తింటాను అది కూడా. మంచి ఫుడ్ తిన్న ఆర్గానిక్ కూడా, ఆర్గానిక్ పుంజిది. నీకు ఫుడ్ అవడానికి మంచి ఫుడ్ తిని అదే వచ్చింది. డెకరేషన్ బాగుంది సార్, మంచిగా రెండు ఏది ప్రేమించుకున్న కోళ్ళలాగా. అయ్యో అంటే నువ్వు లవర్ బాయ్ అని చెప్పి చిన్న టాక్ వీటి కొంచెం అవాయిడ్ చేయండి గురువు గారు. వావ్ సూపర్ సార్. ఈ కౌన్సిపెట్లు ఎక్కడి నుంచి సార్ వచ్చేది మనకి? మేము ఏమైనా సరే మావి ఫ్రీ గ్రేజింగ్ ఫార్మ్స్ ఉంటాయి మావి. ఓకే సార్, ఎక్కడ సార్ ఇది? ఈ ఫ్రీ గ్రేజింగ్ ఫార్మ్స్ మనకు ఉన్న సైడ్ ఉన్నాయి. మన నాటుకోడి కానీ, ఇప్పుడు మీరు ఇందాకన్నా నాటుకోడి కానీ, మీకు వచ్చే ఎగ్స్ కానీ, లేకపోతే కౌన్సిపెట్లు కానీ మన ఫ్రీ గ్రేజింగ్ ఫార్మ్ నుంచే తీసుకుంటాము. ఈ ఫ్రీ గ్రేజింగ్ ఉండడం వల్ల ఏంటంటే అవి హెల్దీగా గ్రో అవుతాయి. ఇప్పుడు మనం 24 పీసెస్ కూడా కనిపిస్తూ ఉంది. లెగ్ తీసుకుందాం. అందులో ఇందులో కూడా మీరు కౌన్సిపెట్లు బయట చూస్తే కనుక రెడ్ కలర్లో ఉంటాయి. అవును సార్, చాలా రెడ్. నాకు ఈ రెడ్డిష్ కనిపించట్లేదు. పైన కారం ఒకటి బాగా ఆ కలర్లో అవుతుంది ఫస్ట్ నాకు. ఫస్ట్ ఏంటంటే ఈ కారం కూడా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తాం కాబట్టి కాశ్మీరీ కడుపులో మంట రాకుండా కలర్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది. మంచి పీస్ అండి. అది ఖచ్చితంగా ఆనియన్స్ వేసుకుని తినాల్సిందే. అద్భుతం, అమోఘం, అపురూపం. ఇంకా స్టార్టింగ్లో చెప్పింది అదే సార్, ఆహారం, ఆనందం, ఆరోగ్యం. ఈ ఆహారం తిన్న తర్వాత మనకు ఆనందం, తిన్న తర్వాత ఆరోగ్యం, వెళ్ళేటప్పుడు ఆరోగ్యం. మా ఫస్ట్ ఆ ట్యాగ్ లైన్కి పర్ఫెక్ట్గా సింక్ అయిన ఫుడ్ సార్ నాకు ఇది. స్పైసెస్ కూడా నాకు చాలా, నేను ఇప్పటివరకు తిన్న వాటిలో ద బెస్ట్ స్పైసీ ఫుడ్ సార్ ఇది. అండ్ ఉన్న స్టార్టర్స్ అన్ని అవగొట్టేశాను. ఎట్లా నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఐటమ్స్ ఉన్నాయంటే ఆ ఐటమ్స్ కూడా చూసి రివ్యూ కూడా ఇచ్చేస్తాను. ఆల్రెడీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి. ఆ స్పైస్ కోసం చిన్న గ్యాప్ తీసుకున్నాము. ఆ గ్యాప్లో మనకి వెజ్ కూడా వచ్చేసింది. ఇక్కడ నాన్ వెజ్జే కాదు, వెజ్ కూడా చాలా బాగుంటుందంట. సార్ ఇదేంటి సార్ ఈ వెజ్? మీకు ఆర్గానిక్ బేబీ కార్న్ అండి. ఆర్గానిక్ బేబీ కార్న్. మనకి వెజ్లో ఆర్గానిక్ బేబీ కార్న్తో డిషెస్ ఉంటాయి. ఓకే సార్. అలాగే మష్రూమ్తో డిషెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పన్నీర్తో డిషెస్ ఉంటాయి. సో కార్న్, స్వీట్ కార్న్ ఏదైతే ఉందో ఇవన్నీ ఆర్గానిక్గా గ్రో చేసిన స్నాక్ ఐటమ్స్ ఎప్పుడు ఉంటాయి. సో దట్ ఈస్ బేబీ కార్న్. ఇక్కడ మా స్పెషాలిటీ ఆఫ్ ద బేబీ కార్న్ ఏంటి అంటే మీకు ఆ బేబీ కార్న్ ఆర్గానిక్గా గ్రో చేసి దానిపైన బ్యాటర్ ఉంది చూసారా. సహజంగా ఏం చేస్తారంటే మైదా పిండిలో ఎగ్ కలిపి బ్యాటర్ ఫ్రిడ్జ్లో ఉంచేసి నిల్వ ఉంచి వేస్తారు. మనది అలా కాకుండా ఎప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ ఆ బ్యాటర్ ఫ్రెష్గా తయారు చేసి మీకు కార్న్ ఫ్లోర్, టాపియోకా స్టార్చ్ అంటాం, అంటే కర్రపెండలం. ఈ కర్రపెండలం స్టార్చ్ ఇవి రెండు మిక్స్ చేసి దాన్ని మనం ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇస్తాం అనమాట. సో దట్ ఈస్ వై ఆ బ్యాటర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు బయట బ్యాటర్. చాలా స్వీట్గా ఉంది నాకు ఇది. బేబీ కార్న్ స్వీట్నెస్ ఉంటుంది. ఇందాక మంటెక్కిపోయాను, అందుకే నేను వెజ్ తెప్పించాను. సార్ ఇది ఏంటి సార్? టమాటో సాస్. ఇది చాలా డిఫరెంట్గా ఉన్నది బయట దాంతో పోల్చుకుంటే నాకు. దిస్ టమాటో సాస్ ఈజ్ మేడ్ ఇన్ హౌస్ అండి. మేము బయట కెచప్స్ ఎట్టి పరిస్థితిలో వాడము.
ఎందుకంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి. మీకు ఫ్రెష్లీ మేడ్ టొమాటో సాస్ అండి. ఎవ్రీ వీక్ మాకు టొమాటో సాస్తో బ్యాచ్ వేసుకుంటాము. కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్ ఉంటుంది. ఆ కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్లో పల్ప్ తీసిన తర్వాత దట్ పల్ప్ విల్ బీ యూజ్ ఫర్ మేకింగ్ టొమాటో కెచప్. ఆ టొమాటో కెచప్లో మేము ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ వాడతాము. బ్రౌన్ షుగర్ అనుకోలేము, మినరల్ షుగర్, ఆర్గానిక్ మినరల్ షుగర్ వాడతాము. అట్ ద సేమ్ టైం విల్ యూజ్ ఆర్గానిక్ టొమాటోస్. దీనిలో ప్రిజర్వేటివ్స్ కానీ లాక్సేటివ్స్ కానీ లేకపోతే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఏమీ లేకుండా, నో ప్రిజర్వేటివ్స్, నో యాంటీ ఆక్సిడెంట్స్, నో అన్నెసెసరీ మెటీరియల్. మేము మీకు ఏంటంటే టొమాటోస్ ప్లస్ బ్రౌన్ షుగర్తో మీకు కెచప్ తయారు చేస్తాము. టమాటో తిన్నట్టే ఉంది సార్ నాకు. అది టమాటో పల్ప్ కనిపిస్తుంది నాకు. వండర్ఫుల్. సో అది మీకు ఉంటుంది. దాంతోపాటు కొంచెం టింజ్ ఉండడానికి కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తాము. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టొమాటో కెచప్ యూ కుడ్ మేక్ ఇన్ ద సిటీ. సూపర్. బేబీ కార్న్ ఆ బ్యాటర్ కూడా మాది మంచి బ్యాటర్ అవడంతో మీకు ఏంటంటే ఆ బ్యాటర్ యొక్క డిఫరెన్స్ బయట దానికి మా దానికి డిఫరెన్స్ ఉంది. మీరు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఈ బ్యాటర్ కలిపేసి ఉంటుంది. మైదా ప్లస్ ఎగ్, దాన్ని తీసుకెళ్ళి వెజ్లో ముంచేస్తారు, నాన్ వెజ్ అదే బ్యాటర్ చేస్తారు. కాబట్టి మీకు టేస్ట్ డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై అవ్వదు. మా దగ్గర ఏంటంటే మీరు ఇందాక తిన్న మటన్ అయినా చికెన్ అయినా ఇప్పుడు తిన్న బేబీ కార్న్ అయినా సరే మీకు డెఫినెట్గా మైదా అండ్ ఎగ్ అనే దాంతో మీరు బయటకు వస్తారు కాబట్టి మీకు ఆ టేస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. పైగా అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ వెరీ వెరీ హెల్దీ. బేబీ కార్న్లో న్యూట్రియన్స్ ఉంటే మీకు ఈ టాపియోకా స్టార్చ్ ఈజ్ వెరీ గుడ్ స్టార్చ్, టఫ్ టు డైజెస్ట్, ఈక్వల్ టు ఫైబర్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కోల్డ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తాం కాబట్టి దట్ ఈస్ వెరీ హెల్దీ. వావ్, సూపర్. సో ఇది మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే అండి. వెజ్ ఎవరైతే ఇష్టపడతారో, నాకు మ్యాక్సిమం వెజ్ కొంచెం దూరంగా ఉంచుతా, బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. వెజ్ స్టార్టర్ తినడం కూడా సార్ ఎందాడ ఆ కారాన్ని తగ్గించేది అంటారు కదా, ఆ కారం నిజంగానే తగ్గించేస్తుంది. చాలా స్వీట్గా ఉంది. స్వీట్ కార్న్ ఇది కూడా మంచి పల్ప్ ఉంది. ఎక్కడైనా మీరు బయట కలర్ అది చూసినట్టయితే టమాటా కెచప్ కూడా వేరే కలర్ ఉంటుంది. ఇది చాలా పల్ప్గా ఉంది. సో సూపర్ సార్, చాలా బాగుంది. అండ్ మిగతా బిర్యానీస్ వచ్చేసి అనుకుంటే వీటన్ని క్లియర్ చేసేసి బిర్యానీస్ రివ్యూ కూడా చెప్పేస్తాను. సో ఆల్రెడీ మనం ఆర్డర్ చేసినట్టు ఆర్గానిక్ ఫుడ్ వచ్చేసింది. అంటే ఓ బిర్యానీస్ అంటారు ఇక్కడ, ఆర్గానిక్ బిర్యానీస్ అని. సార్ అండ్ దీనిలో వచ్చేసరికి మనకి మ్యాక్సిమం బాస్మతి రైస్ అవన్నీ యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఈ ఫుడ్ చూసినట్లయితే చిట్టుముత్యాలు అని చెప్పేసి దేశీవాళీ రైసే వాడారు. సో ఇది వచ్చేసరికి మటన్ బిర్యానీ అండ్ నాటుకోడి బిర్యానీ, అండ్ ఇది వచ్చేసరికి వెజ్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, అది వచ్చేసరికి వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోకోనట్ రైస్ అండి. సో ఇవన్నీ ఫుడ్ కూడా ప్రతిదీ మనకి ఆర్గానిక్ రైస్తోనే వాడారు. అంటే మీన్ దేశీవాళీ రైసే ఎక్కువ యూజ్ చేశారు. చిట్టిముత్యాలు అంటారు, చాలా చిట్టిగా. సో ఫస్ట్ మనం మటన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. బౌల్ పెట్టినట్టు ఉంది ఇది. పీసెస్ కూడా బాగున్నాయి సార్. యాక్చువల్లీ మనం సహజంగా ఏ రెస్టారెంట్ అయినా సరే బాస్మతి రైస్ వాడతారండి. ఇక్కడ మేము కంపల్సరీగా ఓన్లీ చిట్టిముత్యాలు వాడతాం. ఈ చిట్టిముత్యాలు దేశవాళీ వెరైటీ. దీంట్లో ఏంటంటే మీకు న్యాచురల్ అరోమా అండ్ ఫెంటాస్టిక్ ఫ్లేవర్ ఉంటుందండి. ఈ ఫ్లేవర్ కారణమైన భూమిలో ఫ్లేవనాయిడ్స్ని తీసుకుని మీకు ఇది మంచి ఫ్లేవర్ డెవలప్ చేసుకుంటుంది. ఆ చిట్టిముత్యాల రైస్తోనే మనం వండుతాము. ఈ చిట్టిముత్యాలతో మీకు మటన్ బిర్యానీ ఉంటుంది, నాటుకోడి బిర్యానీ ఉంటుంది, వెజిటబుల్ బిర్యానీ ఉంటుంది, సీ ఫుడ్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ ఉంటుంది. అలాగే మా యొక్క స్పెషాలిటీ ఏంటంటే చిట్టిముత్యాల రైస్ వాడటం. అండ్ దెన్ నెంబర్ 2 ఏంటంటే ఆర్గానిక్ బాస్మతి రైస్తో మేము మటన్ దమ్ బిర్యానీ ఇస్తామండి. ఈ మటన్ దమ్ బిర్యానీ మీకు కంపల్సరీగా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఆప్షన్స్ ఫర్ పీపుల్. అంటే బాస్మతి ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగా. బాస్మతి ఇష్టపడే వాళ్ళకి కాదు, చిట్టిముత్యాలు సహజంగా దమ్ వేయలేము కాబట్టి మనం దమ్ ఇస్తాము. కానీ సహజంగా మా దగ్గర చిట్టిముత్యాలు ఈజ్ వెరీ ఫేమస్. దమ్ కావాలనుకునే వాళ్ళు కంపల్సరీగా మనం బాస్మతితో దమ్ ఇస్తున్నాము. ఓకే. సో దీస్ ఆర్ ద బిర్యానీ వెరైటీస్ వాట్ వీ హ్యావ్. అందులో మీకు అబ్జర్వ్ చేస్తుంటే పూర్తిగా మజ్జిగ నుంచి చిలికిన వెన్నతో తీసి నెయ్యే వాడతామండి. సో దానివల్ల మీ ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది. వెరీ హెల్దీగా ఉంటుంది. అండ్ దెన్ వెరీ గుడ్ ఫర్ స్మూత్ డైజెషన్ కూడా ఎయిడ్ చేస్తుంది. అన్కాంప్రమైజింగ్ టేస్ట్ నిజంగానే ఫుడ్ అనేది పెట్టుకోగానే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. మ్యాక్సిమం ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత మనకి ఏంటంటే ఫుడ్ టేస్ట్ ఎక్కువ తెలియదు, మనకి ఈ మీట్ టేస్ట్ అది తెలుస్తుంది, మనకి రైస్ టేస్ట్ తెలుస్తుంది. దీంట్లో మనకి చిట్టిముత్యాలు అనే రైస్ యూజ్ చేశారండి. దీంట్లో చాలా సాఫ్ట్గా ఒక ఫ్లేవర్డ్ రైస్ తిన్నట్టుంది నాకైతే. నెక్స్ట్ వచ్చేసరికి నాటుకోడి, చికెన్ కాదు సార్ ఇది, నాటుకోడి. చికెన్ కాదు సార్, నాటుకోడి. పీస్ తీసేసుకుందాం ఒకసారి.
సార్ సేమ్ రైస్ అయినా సార్ అన్నిట్లో మనం యూస్ చేసే అన్నింటిలో మనం చిట్టుమిచ్చాల రైసే వాడతాము. చిట్టుమిచ్చాల రైస్తోనే చేస్తాము. అండ్ దెన్ డిపెండింగ్ ఆన్ ద బిర్యానీస్ మనకు కొంచెం స్పైసెస్ అనేది మారుతూ ఉంటాయి. అండ్ దెన్ మన కల్పాషి అనే ఒక స్పైస్ ఉంటుంది, అది వెరీ వెరీ యూనిక్. మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ అది ఎక్స్పెన్సివ్ అని చెప్పి వాడరు. మనం అది కూడా వాడటం వల్ల మీకు ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ అనేది చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ అనేది వెరీ వెరీ యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది. పైగా మీకు ఎప్పుడు స్పైసెస్తో కలిపి మేము రైస్ ఉండటం వల్ల ఆ స్పైస్ అనేది ప్రతి రైస్ గ్రెయిన్కి ఉండి యూ విల్ ఎంజాయ్ కంప్లీట్ బిర్యానీ. అంటే సహజంగా మనం ఏం చేస్తాం, అక్కడ దమ్ బిర్యానీ తీసుకున్నా లేకపోతే ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నా మీకు వెరీ లైట్గా ఇస్తారు. ఏది మనకి స్పైసెస్ జస్ట్ సాల్ట్ ఇంకా దాంతో బాస్మతి రైస్ ఉడికిస్తారు. ఆ పైన మటన్తో పాటు మీకు దమ్ ఉంటుంది తప్ప ఆ మటన్లో తప్పితే రైస్లో మీకు ఫ్లేవర్ ఉండదు. ఇక్కడ ప్రతి రైస్ గ్రెయిన్లో స్పైస్ అనేది ఉంటుంది. అందులో మీకు వైట్ రైస్ ఎక్కడ మిక్స్ అవ్వలేదు నాకు. అంటే చాలా వాటిలో చూస్తే కింద ఎక్కడో ఒక ఇంత టైప్ ఆఫ్ మసాలా ఉంటుంది, దాని తర్వాత కలర్ రైస్ ఉంటుంది, దాని తర్వాత వైట్ రైస్ వస్తుంది. గుడ్ అబ్జర్వేషన్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా మనకి స్టార్టింగ్ నుంచి ఎందుకు మీకు ఆఫ్ ది కప్ కనిపిస్తుంది కదా, ఎక్కడ మీకు వైట్ రైస్ కనిపించేది సార్ దీంట్లో. ఎందుకంటే మేము ఆ కల్పాషి కానీ మిగతా స్పైస్ ఏదో మా చెఫ్ కేర్ఫుల్లీ సెల్ఫ్ గ్రైండెడ్. అంటే బిర్యానీ మసాలాస్ మేము నూరుకుని చేస్తాం కాబట్టి ఆర్గానిక్ స్పైసెస్ నుంచి ఆ కల్పాషి కూడా యూస్ చేసి దట్స్ వై యూ విల్ హ్యావ్ దిస్ యునీక్ ఫ్లేవర్. వీ కుడ్ సే అగైన్ వీఆర్ ద బెస్ట్ బిర్యానీ ఇన్ ద స్టేట్ బికాస్ ఆఫ్ ద చిట్టిమిచ్చాలు రైస్ అండ్ ఆల్సో ద కేర్ఫుల్లీ సెలెక్టెడ్ స్పైసెస్. చికెన్ కూడా చాలా రుచి ఉందా చూడ్డానికి. నాటుకోడి చాలామంది బాయిలర్ కోళ్ళు ఇవి వాడుతారు, బట్ నాటుకోడి చాలామంది చాలా తక్కువ ప్రిఫరబుల్ ఉంటుంది. అంటే నాటుకోడి తక్కువ ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే పీపుల్కి ఎక్కువసేపు వండాల్సి వస్తుంది. ఈ రోజుల్లో జనాలకి ఏంటంటే అంత ఎక్కువసేపు వండే ఓపిక లేదు, తీరిక లేదు, టైం లేదు. పైగా ఎక్కువ వండితే గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుతుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. జనాల ఆరోగ్యం అయిపోయినా మాకు పర్లేదు అనుకుంటారు. మన దగ్గర అలా కాదు కాబట్టి మీరు పొద్దున్నే మాతో ప్రయాణం చేస్తున్నారు. అవర్ ఐడియాలజీ ఈజ్ పీపుల్స్ హెల్త్ కాబట్టి ఖచ్చితంగా మీకు నాటుకోడి టైం పట్టినా గ్యాస్ వేస్ట్ అయినా ఏదైనా సరే ఆ నాటుకోడిని స్లో కుకింగ్లో వండించి అది మీకు సర్వ్ చేస్తాం కాబట్టి మీకు డెఫినెట్గా నాటుకోడి విల్ బీ వెరీ డెలిషియస్ వెన్ కంపేర్ టు ఎనీ బాయిలర్ చికెన్. మాకు కూడా అంత టైం పట్టినా ఖచ్చితంగా కూర్చొని వెయిట్ చేసి తింటాం సార్ ఇది, ఎందుకంటే అంత టేస్టీగా ఉంది మనకి. ఎక్కడ మీకు ఆ వైట్ రైస్ కానీ ఆ ముద్దల్లాగా ఎక్కడ మీకు ఆ గ్రేవీస్ కానీ లేవు. వెరీ గుడ్ అబ్జర్వేషన్. మనకి ఇక్కడికి వచ్చేసి పైన ఏదైతే ఉందో వాటి వరకే గార్నిషింగ్ కూడా చూసారా, పైన మాత్రం చేశారు, మీకు లోపల కానీ అదేముండదు. పైన కిందంతా పూర్తిగా ఫుడ్ ఉంటుంది. మీకు ఒక పర్సన్ కూర్చున్నారంటే పూర్తిగా ఒక పర్సన్ ఫుల్గా తినేసేయచ్చు. కొంచెం లైట్గా తినే వాళ్ళైతే ఇద్దరికి సరిపోతుంది. ఇది క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ మనం పూర్తిగా మళ్ళీ వెజ్కి వద్దాము. వెజ్ కూడా విత్ చిట్టి ముత్యాలు రైసే సార్, చిట్టి ముత్యాలు. సో ఈ పేరు ఏంటంటే నాకు ఎంత బాగుంది అనిపిస్తుందంటే, రైస్ అనే కానీ చిట్టి ముత్యాలు క్యూట్గా ఉంది అసలు ఆ పేరు. అంటే చిట్టి ముత్యాలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే మీకు ఇందులో ముత్యం లాగా ఉంటుందండి బియ్యం. మనం రా రైస్ తీసుకుంటే ఒక ముత్యం ఎలా తెల్లగా మెరుస్తూ ఉంటుందో అలాగే ఉంటుంది, లైట్ రౌండెడ్ షేప్ ఉంటుంది. అందులో ఫ్లేవర్ మాత్రం తస్సా చెక్క ఇక్కడ ఉండితే పక్కింటికి తెలియాల్సింది. ఎరగొడేస్తా అంటారా? ఏంటో సార్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వెజ్ కూడా నచ్చుతుంది. మ్యాక్సిమం వెజ్ కొంచెం పక్కన పెట్టి ఫస్ట్ నా ఫోకస్ అంతా ముందు చికెన్ మటన్ ఏవైతే ఉంటాయో నాన్ వెజ్ ప్రియులం కాబట్టి మేము మ్యాక్సిమం ఇటు ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి నా వెజ్ కూడా చాలా ఫ్లేవర్డ్ అనిపిస్తుంది. నాకు మొత్తం పెద్ద వేరియేషన్ కనిపించింది, ఎందుకంటే అన్ని చిట్టి ముత్యాలతో ఉండారు కాబట్టి ఆ రైస్ టేస్ట్ ప్రతిదీ తెలుస్తుంది నాకు. క్యారెట్ కానివ్వండి, బీన్స్ కానివ్వండి, మధ్యలో వేసిన కార్న్ కానివ్వండి, తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి వెజ్ ఫ్రైడ్ రైస్కి వచ్చేద్దాం సార్. సో ఇదేంటి బాస్మతి రైసా లేకపోతే మీకు ఫ్రైడ్ రైస్ వచ్చేసి మీకు బాస్మతి రైస్ ఇస్తామండి. ఎందుకంటే చిట్టి మిర్చిల యొక్క మేకింగ్లో మనం ఫ్రైడ్ రైస్ చేయడానికి అంత సజెస్టబుల్గా ఉండదు. సో అందుకని మీకు బిర్యానీ చిట్టి మిర్చిలు ఇస్తాము. అండ్ దెన్ ఆర్గానిక్ బాస్మతి రైస్తో ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్ అండ్ దెన్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ అన్నీ ఇస్తాము. అలాగే మీకు బిర్యానీస్ ఇందాక నేను మిక్స్డ్ బిర్యానీ కూడా ఉంటుందండి. ఆల్ ఇదైతే ఎగ్ ఫ్రైడ్ రైస్, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ కూడా, మిక్స్డ్ బిర్యానీ కూడా ఉంటుంది. అదే ఈ ఫ్రైడ్ రైస్లో మీకు ఆర్గానిక్ ఇది వాడతాము. అట్ ద సేమ్ టైం దిస్ విల్ బి మేడ్ ఫ్రెష్ అండ్ అంటే సహజంగా ఏంటంటే మనం బయట చూస్తాము రైస్ నిల్వ ఉంచేసుకోవటము, లేకపోతే ఆ స్పైసెస్ చేయడము. పైగా ఫ్రైడ్ రైస్లో మీరు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ మీరు అడగాల్సింది ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ వద్దు, అజినోమోటో వద్దు. ప్రతి ఫ్రైడ్ రైస్లో కంపల్సరీగా ఈరోజు అజినోమోటో వేయకుండా ఫ్రైడ్ రైస్ చేయట్లేదండి. మా ఫ్రైడ్ రైస్లో మీకు అజినోమోటో ఉండదు, నో కలర్స్, ఏదైనా సరే. మీకు కూడా ఎగ్ కూడా చాలా స్క్రాంబుల్డ్ ఎగ్ ఉంది సార్, మీకు పూర్తి ఎగ్గా లేదు. ఆబ్వియస్లీ స్క్రాంబుల్డ్ ఎగ్ ఇస్తాం మీకు. ఎందుకంటే ఆ ఎగ్ యొక్క
ఓవర్ కుక్ చేయకుండా ఆ ఎగ్లో ఉన్న ప్రోటీన్ మీకు డైజెస్టబుల్ ఫామ్లో అయ్యేంత వరకు తీసుకొచ్చి దాంట్లో ఉన్న యాంటీ న్యూట్రియన్స్ ఏమైనా ఉంటే అవి చనిపోయేటట్టు మాత్రమే హీట్ చేస్తాము. సో మీకు ఆ ప్రపోర్షన్ ఇస్తాం కానీ దట్ ఈస్ వెరీ హెల్తీ అన్డౌటెడ్లీ. సో మీరు ఫ్రైడ్ రైస్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఇంట్లో చేసుకున్నారు అది ఎంత మంచిగా చేసుకున్నారంటే మా చెఫ్ సిగ్నేచర్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వాట్ వీ సే ఇస్ నో అజినోమోటో. మీరు ఇక్కడ నుంచి ఏ రెస్టారెంట్కి పొరపాటున వెళ్ళినా కూడా ఆ అజినోమోటో వద్దు అని. ఫ్రైడ్ రైస్ ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తారు. సో వితౌట్ అజినోమోటో, వితౌట్ ఎనీ హెల్త్ హజార్డ్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అజినోమోటోలు అవన్నీ అవాయిడ్ చేస్తూ మ్యాక్సిమం దేశీ రైస్ యూస్ చేస్తూ పూర్తి ఆర్గానిక్ అండ్ హెల్తీగా ఉండాలని చెప్పేసి. హెల్తీ అనే కాదు టేస్టీ కూడా. నెయ్యి అబ్బా అదే మర్చిపోతాను సార్, అది నోట్లో కరుగుతూ ఉంది అందుకే రాలేదు బయటికి. చాలా బాగుంది అండి. స్క్రాంబుల్డ్ ఎగ్తో మ్యాక్సిమం ఏంటంటే కుక్ చేయమనగానే పూర్తి దాని మీద కలర్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడైనా బయట ఫ్రైడ్ రైస్ బండ్ల దగ్గర ఎక్కడైనా చూసినా కూడా ఖచ్చితంగా దాని మీద కలర్ వస్తుంది, ఏదో మాడినట్టుగానే ఉండదు. ఇదైతే పర్ఫెక్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్, ఇది చాలా బాగుంది. అందుకని ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఫ్రైడ్ రైస్లో పెద్ద రెస్టారెంట్ నుంచి రోడ్డు మీద బండి వరకు అందరు రీయూజ్డ్ ఆయిల్ వాడతారండి. అంటే మనం ఏమన్నా పకోడీలు వేసినా అది ఏమన్నా సరే ఆ రీయూజ్ ఆయిల్ వాడటం వల్ల ఏమవుతుందంటే మీకు ఆబ్వియస్లీ ఇందా మీరు చెప్పినట్టు ఆ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉంటాయి అది రీయూజ్ ఆయిల్ వల్ల వస్తుంది. ఆ రీయూజ్ ఆయిల్ వాడకుండా మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, ఫ్రెష్ ఆయిల్ వాడతాం కాబట్టి మీకు అది దొరికే ఛాన్స్ లేదు మన దగ్గర. మీకు ఏమైనా బ్లాక్గా కనపడిందంటే దట్ ఈస్ వెరీ హెల్దీ ఆర్గానిక్ పెప్పర్. బట్ నాట్ ద టాక్సిక్ లో, దట్స్ ద గ్యారంటీ. ఎస్, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్, ద బెస్ట్ కోకోనట్ రైస్. కోకోనట్ రైస్ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నా, తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ రైసెస్ కోకోనట్ రైస్ అండి. లోపల మార్నింగ్ ఆయిల్స్ అవి అప్పుడు కూడా చూసాము. ఇటువైపు బాటిల్ పెట్టి వెనక చేయి పెడితే అంత ట్రాన్స్పరెంట్గా ఉంది. ఆ ఆయిల్తో యూజ్ చేసిన కోకోనట్ రైస్ ఇది ఖచ్చితంగా మంచిగా టేస్ట్ చేయాలి. ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి ఎంత నాన్ వెజ్ ఫ్రీడ్ అయినా కూడా కన్ఫామ్గా కోకోనట్ రైస్ ముందు మిగతావన్నీ దిగదుడితే. యా సార్, ఆహా పొగలు కొక్కుతుంది. సరే సార్, యా ప్రాబ్లం సార్. సార్ కొంచెం పెరుగు స్మెల్ కూడా వస్తుంది నాకు మంచిగా, గీ స్మెల్ వస్తుంది. గుళ్ళో తినే దద్దోజనం గుర్తొచ్చింది గురువు గారు. అంటే ఇక్కడ ఫ్రైడ్ రైస్, కోకోనట్ రైస్ మాట్లాడు. మనం కోకోనట్ రైస్లో ఆబ్వియస్లీ మనం కొబ్బరి పాలు వాడతాం. కొబ్బరి పాలు వాడతాం. ఈ కొబ్బరి పాలని లేత కొబ్బరిని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో, కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్లో మనం చేసి ఆ కోకోనట్ మిల్క్ ఎప్పుడైతే వేస్తున్నామో దట్ బికమ్స్ వెరీ 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 డెలిషియస్. మీరు ఖచ్చితంగా కొబ్బరి స్మెల్ ఫీల్ అవ్వగలుగుతారు. అట్ ద సేమ్ టైం మనం తాలింపు కూడా ఇందాక మీరు చెప్పినట్టు వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడతాం. ఈ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడటం వల్ల మీకు ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయ్యి మీరు ఒక కోకోనట్ ప్రపంచంలోకి వెళ్తారు. కోకోనట్ చెట్ల మధ్యలో ఉన్నా ప్రజెంట్ నేను ఇప్పుడు. కేరళలో కొబ్బరి బండి చాలా మంది కొబ్బరి నూనె వాడడానికి చాలా ఇబ్బంది పడతాం. కొంతమంది ఏంటంటే ఈ ఆయిల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొబ్బరి నూనె అనేసరికి తింటే ఏమవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. బట్ ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఆ కోకోనట్ పాలు అన్నారు కదా సార్, ఆ పాలు ఫ్లేవర్ ఒకటి తెలుస్తుంది. దీనిపైన మధ్య మధ్య తింటా ఉంటే కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా సార్, అది కూడా ఉంది దీంట్లో. పర్లేదు, బాగానే గమనించానంటారు. కరివేపాకు, పైగా దీనిలో జీడిపప్పు వచ్చింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ జీడిపప్పు. చాలా బాగున్నారు. ఫుడ్ అయితే మంచి డెలిషియస్గా, టేస్టీగా, అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యకరంగా, హెల్తీగా ద బెస్ట్ ఫుడ్ అనేది మేము టేస్ట్ చేసాం సార్ వాళ్ళ. అంటే మేము కోకోనట్ రైస్తో నాన్ వెజ్ కాంబినేషన్ కర్రీస్ కూడా ఇస్తామండి. నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉంటాయి. సో నాన్ వెజ్ కర్రీస్ మేమేం చేస్తాం అంటే నాన్ వెజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ వెజిటేబుల్ కోకోనట్ రైస్తో పాటు దే విల్ ఎంజాయ్ నాన్ వెజ్. సో మీరు కోకోనట్ రైస్ ఇందాక మన మనీష్ చెప్పినట్టు, సో పీపుల్ విల్ బి స్పెక్యులేటివ్ కోకోనట్ ఆయిల్ బాగుంటుందో లేదండి. కళ్ళు మూసి కోకోనట్ రైస్ ట్రై చేయండి, వదిలిపెట్టరండి. ఖచ్చితంగా నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నాను. దీనిలో కొంచెం రైతా కూడా ఉంది. ఏంటంటే మిర్చిగా సాలన్ బాబా మంచి గొప్ప టేస్ట్తో పాటు గొప్ప గొప్ప పేర్లు కూడా పెట్టారు. అది చాలా గొప్ప విషయం. అది మనకి ట్రై చేద్దాం. అసలు మిర్చిగా సాలన్, చిట్టి ముత్యాలు, నాటుకోడి,
కొంచెం మటన్ తీసుకున్నాము, నాటుకోడి పక్కన పెట్టి, ఎందుకంటే మటన్ చాలా కష్టం కదా బయట. మీకు మటన్ బిర్యానీ సహజంగా మేము దేశీ కౌగి వాడినా ఇలా తేజీ వాడినా ఒక పోర్షన్ ఒక మనిషికి సరిపోయేటట్టు ఇస్తున్నాం. అండ్ దెన్ ప్రైసింగ్ కూడా వీ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ స్ట్రాటజికల్లీ వెరీ క్లియర్. ఇది అందరికీ అందుబాటులోకి రావాలి, ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీలీ ఈటింగ్. సో 350 రూపీస్ మా యొక్క మటన్ దమ్ బిర్యానీ అండి. అలాగే మీకు మటన్ బిర్యానీ 320 రూపీస్కి ఇస్తున్నాము. అలాగే నాటుకోడి బిర్యానీ మీకు 250 రూపీస్ పర్ బిర్యానీ ఇస్తున్నాము. సో అవర్ ఫోకస్ ఈజ్ ఎక్కువ మంది తినాలి, ఎక్కువ మందికి ఆర్గానిక్ రీచ్ అవ్వాలి, అందరూ హెల్త్ బెనిఫిట్ పొందాలి అని ప్రైసింగ్ కూడా చాలా స్ట్రాటజికల్లీ వీ హ్యావ్ ప్లేస్డ్ అట్ ఏ వెరీ అఫోర్డబుల్ రేట్స్ ఏం కాదు సార్, చాలా అఫోర్డబుల్ చేసే రేట్స్. ఎందుకంటే బయట బిర్యానీ పెట్టే రేట్స్ కాబట్టి సేమ్ రేట్సే ఉన్నాయి. ఇది మరి ఏ 500 600 చెప్తారా? ఆర్గానిక్ అని పేరు పెట్టి మినిమం 500 600 ఖచ్చితంగా ఉంటాయి బయట. ఉంటుందని పప్పక చాలా మందికి ఉంది. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. మహావిందు ద్వారా మేము ప్రైసింగ్ పెట్టేటప్పుడు ఈరోజు అనే కాకుండా వీళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ కూడా బాగుండాలంటే అందరూ ఆర్గానిక్ మారాలి కాబట్టి మా ప్రైసింగ్ చాలా బెటర్గా ప్రైస్ చేశాము. ఒక బిర్యానీ మీకు 250 రూపీస్కి నాటుకోడి బిర్యానీ మీకు దొరకదు ఖచ్చితంగా. అండ్ దెన్ వీఆర్ గివింగ్ ద హైయెస్ట్ క్వాలిటీ విత్ ఎ వెరీ వెరీ గుడ్ ప్రైస్ అండ్ అన్కాంప్రమైజింగ్ టేస్ట్. ఆ పాయింట్ అనేది మ్యాక్సిమం చేసి అండర్లైన్ కూడా చేసుకోవచ్చు. రైతా కూడా చూసినట్టయితే చాలా పెరుగు మనం ప్యాకెట్లో తీసే పెరుగు ఎలా అయితే ఉందో అంతే చక్కగా ఉంది. బయట నీళ్ళ కొంచెం కొన్ని వేరే ప్లేసెస్ అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే రైతా అంటే అది ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి అది రేట్ తగ్గాలి కాబట్టి అంటే క్వాలిటీ ఫోకస్ అనేది చాలా మంది మిస్ అయిపోయింది. ఈ రోజు రైతా అంటే ఏంటంటే ఆ పెరుగులో నీళ్ళలో ఉల్లిపాయ దాన్ని తయారు చేయడం ఒక మాస్టర్ అవసరం చెఫ్ అవసరం తీసేయడం ఇచ్చేయడం. మేము దీంట్లో కూడా ఆనియన్స్ని కూడా సోక్ చేసి ఉంచడం వల్ల వాటర్లో మ్యారినేట్ చేసినట్టు ఎగ్జాక్ట్లీ మెరినేట్ చేయడం వల్ల మీకు ఆనియన్స్ కూడా సాఫ్ట్గా ఉంటాయి. అదే కసకసలు ఆడుతున్న లేకపోతే ఇబ్బంది పడుతూ కాకుండా ఆనియన్స్ ఫ్లేవర్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఆనియన్స్ మెరినేట్ చేయడం వల్ల ఈ ఆనియన్స్ ఫ్లేవర్ ప్రోడక్ట్ ట్రాన్స్ఫర్ అవుతూ మా పెరుగు చట్నీ మీరు మర్చిపోరు ఖచ్చితంగా. ఇది గోయితే సపరేట్గా సలాడ్ కింద తీసేసుకొని తినేది ఇది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నీ గొప్ప విషయాలు, గొప్ప ఫుడ్, అత్యద్భుతమైన టేస్ట్ని ఫ్లేవర్స్ని మాకు అందించారు. సో రీజనబుల్ రేట్స్లో మంచి ఎఫర్ట్ చేసే ప్లేస్లో. సో ఎవరికన్నా నిజంగా ఖచ్చితంగా ఆర్గానిక్కి వెళ్ళాలి అనే ఆప్షన్ చిన్న స్టెప్ ఉందంటే ఆ ఫస్ట్ స్టెప్ ఇక్కడికే రండి. ఎందుకంటే ఆర్గానిక్ మించిన హెల్త్ ఏది లేదని చెప్పేసి ఇప్పుడు మనకు ఆల్రెడీ చెప్పేశారు సార్. 99.99% ప్రతి దానికి సొల్యూషన్ ఈ ఫుడ్లోనే ఉందండి. మనం తీసుకునే ప్రతి ప్రిజర్వేటివ్ ఈ ఫుడ్ నుంచే మనకు వస్తుంది. సో ఫుడ్ని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు, వేస్ట్ కానివ్వద్దు. ఇది పడే ప్రతి ఒక్క మెతుక్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ అది, ఆ ఫార్మర్స్కి ఇచ్చే రెస్పెక్ట్, మనం ఫుడ్కి తినే రెస్పెక్ట్ అది. ఖచ్చితంగా ఫుడ్ అయితే ఎవరు వేస్ట్ చేయకూడదని కోరుకుంటున్నాను. బీ హెల్దీ, నెక్స్ట్ బీ ఆర్గానిక్ అండ్ వాంట్ బి జాయిన్ ఇన్ దిస్ ఆర్గానిక్ ఆర్మీ అండి. ఖచ్చితంగా మీరు ఈ ఆర్గానిక్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి. మీరు ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఈ ఆర్గానిక్ గురించి ఒక 10 మందికి చెప్పి ఇంకో 10 మందిని ఆర్గానిక్లో దిమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ ఫైనల్ రిమార్క్స్ వాట్ వీ జస్ట్ వాంట్ టు సే, మీకు క్వాలిటీ అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ ఇస్తాం. అండ్ దెన్ ఎనీ టైమ్ ఇట్ విల్ బీ ఓన్లీ విత్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్. అండ్ దెన్ వీఆర్ దేర్ టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ కానీ ఏదైనా షేర్ చేసుకోవడానికి. అండ్ దెన్ అవర్ టీమ్ మొత్తం మాది ఫుడ్ కోర్ట్ అండి, ఆర్గానిక్ ఫుడ్ కోర్ట్. హియర్ వీఆర్ 4 different ఎంటర్ప్రైజెస్ కమింగ్ అప్ టుగెదర్. సో ఒకటి మీకు ఆర్గానిక్ ఫుడ్ కోర్ట్లో మీకున్న కౌంటర్స్ తీసుకుంటే ఒకటి కాంటినెంటల్ కౌంటర్ ఉంటుంది, రెండోది వచ్చేసి ఓ బిర్యానీస్ ఆర్గానిక్ బిర్యానీస్ ఉంటుంది, మూడోది బ్రేక్ఫాస్ట్కి తెలుగింటి గారి ఉంటుంది. అండ్ దెన్ వీ హ్యావ్ అనదర్ కౌంటర్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ హోలీ హెల్దీ ఆర్గానిక్ లిక్విడ్స్, అవి కూడా ఇస్తాము. సో ఎనీ గివెన్ డే 364 days, వినాయక చవితి హాలిడే మళ్ళీ చెప్తున్నాం సెమీ ఆర్గానిక్స్కి, ఓన్లీ 1 holiday, దట్ ఈస్ వినాయక చవితి. ఈ 364 days వీ గివ్ యూ అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ, గుడ్ టేస్ట్ with most qualitative ingredients in the world. What we say is we are first of our kind organic food court Indialo. Those organic restaurants ఉన్నాయి కానీ organic food courts ఎక్కడా లేవు. We are the first organic food court in India. You could come here హ్యాపీగా, మీరు ఒక మొక్క మధ్యలో ఉన్న హ్యాపీగా ఓపెన్ ఎయిర్లో కూర్చుని ఎంజాయ్ ద ఫుడ్. అండ్ క్వాలిటీ ఈజ్ అవర్ గ్యారంటీ, హెల్త్ ఈజ్ యువర్స్, దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. హెల్దీ ఆర్గానిక్ లిక్విడ్స్లో మీకు మేము ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి, కోల్డ్ ప్రెస్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తాం. వీ ఆల్ నో ఫ్రూట్స్ ఆర్ హెల్దీ, కానీ మేము ఆర్గానిక్ ఫ్రూట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ మీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉంటాము. ఆర్గానిక్ ఫ్రూట్స్లో మీకు కెమికల్స్ ఏమి ఉండవు. ఇలాంటి ఆర్గానిక్ ఫ్రూట్స్ మేము సెలెక్ట్ చేసుకుని మీకు కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్
మీరు మామూలుగా ఇంట్లో మిక్సీ వేస్తే కనుక ఆ మిక్సీ ఫుల్ సౌండ్ చేస్తుంది, అందులో చాలా ఫాస్ట్గా తిరిగిపోతుంది. మీరు కనుక క్లోజ్గా చూడగలిగితే చాలా స్లోగా తిరిగి మీకు జ్యూస్ అండ్ పల్ప్ సపరేట్ అయిపోయి వస్తాయండి. దాని కోల్డ్ ప్రెస్ జ్యూసర్ మేము కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకున్న జ్యూసర్ నుంచి మీకు హెల్దీ జ్యూస్ ఇస్తాం అనమాట. హెల్దీ జ్యూస్ మీరు ఎలా ఉంటుందో దాని యొక్క టెక్స్చర్ చూసి మీరు చెప్పేయచ్చు. ఇందులో ఐస్ కానీ, మిల్క్ కానీ, ఉప్పు కానీ, లేకపోతే షుగర్స్ కానీ ఏమీ యాడ్ చేయము. ఫ్రూట్ క్రష్ చేసి మీకు జ్యూస్ ఇస్తాము. అండ్ దెన్ విల్ డెమాన్స్ట్రేట్ హౌ వీఆర్ మేకింగ్ ద జ్యూస్. ఓకే. పూర్తి చక్కగా నీట్గా క్రష్ చేసి పల్ప్ సపరేట్ అయిపోయి మీకు జ్యూస్ వస్తుందండి. దిస్ ఈజ్ వెరీ న్యూట్రిషియస్. మీరు తీసుకున్నారంటే వితౌట్ ఎనీ షుగర్ కూడా మీరు ఖచ్చితంగా తాగలుగుతారు. వెరీ వెరీ టేస్టీ బికాస్ యూ ఆర్ డ్రింకింగ్ ఎ ఫ్రూట్. ఒక ఫ్రూట్ని మీరు తాగుతున్నారు, కనెక్టెడ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రూట్ జ్యూస్ వాట్ వీ గివ్ అండ్ రోడ్ మీద మీకు మిల్క్ యాడ్ చేస్తారు, షుగర్ యాడ్ చేస్తారు, అబ్బా వాట్ నాట్, ఇక ఐస్ యాడ్ చేస్తారు, ఇక వాళ్ళు ఏం యాడ్ చేస్తారో నాకు తెలియదు. సో డెఫినెట్లీ మేక్ షూర్ దట్ యూఆర్ drinking right fruit juice. And this is the one first time in Andhra Pradesh. సూపర్ అండి. సార్ దాని వాటర్ మిల్క్ టెక్స్చర్ కూడా ఏం మారలేదు, సేమ్ ఎలా అయితే ఉందో అలాగే ఉంది. You could drink and then you could enjoy the flavor and taste. సో నేను ఇప్పుడు ఫ్రూట్ తాగుతున్నాను. Exactly. వెల్కమింగ్ డ్రింక్స్ అని చాలా ఉంటాయండి. ఇది వెల్కమ్లో వచ్చుంటే చాలా బాగుండేది. నాకు చాలా ప్లాజన్. నేను ఒక షుగర్ యాడ్ చేసేది కానివ్వండి, లేకపోతే ఒక ఐస్ క్యూబ్స్ యాడ్ ఒక పాలు కానీ ఏం లేదు. మీకు ఏదైతే వాటర్ మిలన్ ఉందో ఆ వాటర్ మిలన్ యాసిడ్ దీనిలో ఉంది. జస్ట్ మీరు వాటర్ మిలన్ తీసుకొని కొరగాల్సిన అవసరం లేదు, తాగేయచ్చు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ హోలీ హెల్తీ లిక్విడ్, హెల్తీ ఆర్గానిక్ లిక్విడ్. సో ఈ లిక్విడ్ అనేది మాకు ఇలాంటివి చాలా లిక్విడ్ ఇంకా వేరే టైప్స్ కూడా ఉంటాయి అన్నారు. వీ హ్యావ్ ఆల్ ద ఫ్రూట్ జ్యూసెస్ అండ్ దాంతోపాటు మీకు కొన్ని హెల్తీ లిక్విడ్స్ కూడా ఇస్తాం మేము. అంటే సో జస్ట్ టు రిజ్యూనేట్ యువర్ సెల్ఫ్. లిక్విడ్స్ ఆర్ వెరీ హైడ్రేటింగ్. ఈ హెల్త్ ఆస్పెక్ట్స్ని పక్కన పెట్టేసి హెల్త్ ఆస్పెక్ట్ దృష్టిలో పెట్టుకుని వి గివ్ ఆల్ ద గుడ్ థింగ్స్. దిస్ ఈస్ ద మోస్ట్ హెల్దియెస్ట్ ఫ్రూట్ జ్యూస్. అండ్ దెన్ వీ కుడ్ ప్రౌడ్లీ సే ఆంధ్రప్రదేశ్లో మేమే ఫస్ట్ లాంచ్ చేసామండి. ఇంతవరకు ఎవరు ఈ హెల్దీ లిక్విడ్స్ దీన్ని చూసి ఇంకో 10 మంది కూడా ఇలాంటి హెల్త్ జ్యూసెస్ అనేది కంపల్సరీగా వీళ్ళు మా దగ్గరకు వస్తాం కూడా ఎవరికైనా వీఆర్ రెడీ టు గివ్ ద ఇన్ఫర్మేషన్, షేర్ ద నాలెడ్జ్ సో దట్ ఈ కాన్సెప్ట్ మేము ప్రమోట్ చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. యా సార్, థ్యాంక్ యూ సార్. మేము హియర్ వీఆర్ గివింగ్ బెస్ట్ అంబియన్స్, మీకు సర్వీస్ ఇస్తాము. అండ్ దెన్ వీ టాక్ అబౌట్ ఆర్గానిక్. మీరు ఇక్కడికి వస్తే లేదండి మాకు ఆ సౌకర్యం లేదు, మీ ఇంటి నుంచే మీ ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే కనుక వీఆర్ అవైలబుల్ ఆన్ స్విగ్గీ అండ్ ఆల్సో ఆన్ జొమాటో. లోటస్ లీఫ్ ఆర్గానిక్ రెస్టారెంట్. రిమెంబర్ ద నేమ్, డోంట్ ఫర్గెట్ ఇట్. వీఆర్ హియర్, వీఆర్ ఎవ్రీవేర్ అండ్ వీ విల్ బీ దేర్ ఫర్ యూ త్రూ అవుట్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. యా, స్టే ఆర్గానిక్ ఇన్ హోమ్ ఆల్సో. సో స్విగ్గీ జొమాటోలో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంత సపోర్ట్ చేసి ఇంత దగ్గర రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క పాయింట్ నుంచి ఏదైతే ఆర్గానిక్ ఉందో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ గురించి, హెల్త్ గురించి మనకు మంచి విషయాలు తెలియజేశారు సారు. సో హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దీని గురించి మాత్రం మీరు మర్చిపోవద్దు. స్టే ఆర్గానిక్, బీ ఆర్గానిక్ అండ్ బీ హెల్దీ, స్టే హెల్దీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇస్ అన్ ఆర్గానిక్ ఫుడ్ కోర్ట్. స్టే ట్యూన్డ్.